అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్మ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత అయితే నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే పాలాజీ గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది మీకు. సో స్కిప్ చేయకుండా చూసేయండి. బాసర గంగమ్మ తల్లి పూజలు చేశారు బాసర్లో, అందుకొరకే గంగమ్మ తల్లి శాంతించింది. మేమైతే నిజామాబాద్ టు బైన్సా ఫస్ట్ అయితే వెళ్ళాము బస్ లో. చాలా ఫ్రీగా ఉండే, ఎవ్వరు మంది ఎక్కువ లేకుండే అనమాట. సో 8 o'clockకి బస్ వచ్చేసి బైన్సాలో ఎక్కాము. పాలాజీ గణపతి దగ్గరికి అయితే డైరెక్ట్ తీసుకెళ్తుంది అనమాట. సో ఆ బస్ అయితే ఎక్కాము. సో దాంట్లోనైతే ఫస్ట్ అయితే మనకి బైన్సా టు సిరిపల్లి అనే ఒక టికెట్ అయితే ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ బార్డర్లో అండ్ మహారాష్ట్రలో ఉంది కాబట్టి ఈ టెంపుల్. సో పెళ్లి నుండి పాలాజీ దాకా మనకి అమౌంట్ అయితే పడుతుంది, 20 రూపీస్ అయితే పడుతుంది. సో ఆ టికెట్ అయితే మధ్యలోనే ఇస్తారు, అదే బస్లో కంటిన్యూ అనమాట. సో పాలాజీ దగ్గరికి అయితే వెళ్తుంది డైరెక్ట్గా. జర్నీ అయితే 3 hours నిజామాబాద్ టు పాలాజీ గణపతి టెంపుల్కి అయితే. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది అనమాట. సో నాకు తెలిసిన హిస్టరీ మాత్రం నేను చెప్తాను ఈ టెంపుల్ గురించి. 1948లో ఈ గ్రామంకి అప్పుడు అయితే అంటువ్యాధి అయితే వచ్చిందంట. అప్పుడే వినాయక చతుర్థి వచ్చిందనమాట. సో ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కట్ట వినాయకుని పెడదామని చెప్పేసి అనుకున్నారు. ఈ సంవత్సరం వినాయక చతుర్థి రోజు అయితే పెడదామని ఆలోచించారు. ఆకాజీ అనే కళాకారుడి దగ్గరికి వెళ్ళి కట్ట వినాయకుడిని అయితే చేపిస్తారనమాట. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి అప్పుడు 11 రోజులు అయితే పూజిస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని అంటారు. సో మనమైతే అక్కడ ముడుపు అయితే ఉంటుంది, మనం ముడుపు కట్టచ్చు. గణేష్ చతుర్థి వచ్చే లోపల అయితే మన కోరిక అయితే నెరవేరుతుంది అనే నమ్మకం. డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే టెంపుల్ గురించి మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు. 11:30 వరకు అయితే పాలాజీ గణపతి టెంపుల్కి అయితే చేరాము. సో దాని తర్వాత మేమైతే టిఫిన్ చేసామన్నమాట. మేము ఇంటి నుంచి అయితే టిఫిన్ తెచ్చుకున్నాము. సో అక్కడైతే చాలా ప్లేసెస్ ఉంటాయి, మనం అక్కడ కూర్చొని అయితే తినొచ్చు. తిన్న తర్వాత అయితే మేము బయలుదేరాము. మేము ఇది టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళాము. దాని నుంచి అయితే స్టార్ట్ ఇవన్నీ రౌండ్స్ అయితే తిరిగామన్నమాట. చాలా రౌండ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే స్టార్టింగ్లో కుల్లానే ఉండే. సో ఈ రౌండ్స్ అన్ని తిరిగేసరికి, కానీ దాని తర్వాత తెలిసింది చాలా లోపలికి వెళ్ళాలి, ఇంకా చాలా పెద్ద లైనే ఉంటుందని. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ దగ్గర నుండి 1/2 అవర్లో 4 లైన్స్ అనమాట. 1/2 అవర్లో అయితే పైకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో అయితే చాలా మంది ఉండే. సో అవైతే 10, దాని తర్వాత సెకండ్ ఫ్లోర్లో 10 అండ్ థర్డ్ ఫ్లోర్లో 10. దాని తర్వాత ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి కిందికి వెళ్ళాలన్నమాట. కిందికి వెళ్ళిన తర్వాత మనము టెంపుల్ని అయితే చూడొచ్చు. సో ఇదేంటంటే చాలా మంది జనాలు వస్తారు కాబట్టి సో అలా చుట్టూరుగా అయితే తింపారనమాట. అంతే. ఎగ్జాంపుల్ తిరుపతి అనమాట. సో తిరుపతిలో కూడా ఇలానే ఉంటుంది లైన్. మాకైతే టైం 3.5 hours అలా పట్టింది. సో మీకు స్పెషల్ ఎంట్రీ కూడా టికెట్స్ ఉంటాయి. సో స్పెషల్ ఎంట్రీలో కూడా వెళ్ళొచ్చు మీరు కావాలంటే. నిజామాబాద్ టు పాలాజీ ఎంతగానం ట్రావెల్ చేసామో ఎన్ని అవర్స్, సో ఇక్కడ కూడా అన్ని అవర్స్ అయింది. సో దేవుడి దగ్గరికి అయితే ఫైనల్గా రీచ్ అయ్యాము. సో చాలా హ్యాపీగా ఉంది, మంచిగా మొక్కాము. సో చూస్తున్నారు కదా మీకు కూడా పాలాజీ గణపయ్య, మీరు కూడా మంచిగా దర్శనం చేసేసుకోండి. ఎన్ని అవర్స్ అండ్ ఇదంతా తిరుగుకుంటూ వచ్చి మనం గణపతిని చూసేసరికి మనం ఇవన్నీ మర్చిపోతాం అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో మేమైతే ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఇక్కడైతే ముడుపులు అయితే కడతారనమాట. సో మనము అక్కడైతే ముడుపులు కూడా కట్టొచ్చు. అక్కడ పంతులు అయితే ఉంటారు. సో మనము ఇట్లా చేపిస్తారు. సో ఏదైతే టికెట్ తీసుకోవాలి 51 రూపీస్ అయితే. కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. సో అక్కడైతే మనము పంతులు అక్కడ చేస్తారనమాట. పూజ చేసేసి మనం అక్కడ కట్టేసి మొక్కుకొని కోరిక మనం ఇచ్చేయాలి. ఒక ఆంటీ పూలు అయితే ఇచ్చింది, దేవుడి దగ్గర పెట్టిండ్రు అనమాట. సో పూలదండ అన్నదానం కూడా ఉంటుంది, మనం తినొచ్చు కూడా. తినేసాము, చాలా హ్యాపీ అనిపించింది. సో ఆలు అండ్ సాంబార్ అయితే పెట్టారు అన్నదానంలో. అలాగే అయితే ఫొటోస్ అయితే దిగేసి ఐస్ క్రీమ్ తినేసి మంచిగా గుర్రాన్ని చూసేసి వచ్చేసాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.